కి మనకి రాకూడని మాటలు అంతా మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద ఇప్పుడు ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా పశ్చిమ అధ్యక్షులు దయాకర్ మాదిగా ఉన్నారు. దయాకర్, చెప్పండి, చూశారు విజువల్స్, అంత అమానుష ఘటన అక్కడ జరుగుతూ ఉంటే ఒక పక్క దళిత సంఘాలు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాయి, మరొక పక్క అదే దళిత సంఘాలు వెళ్ళి ఈ విధంగా వెళ్ళినాయి, అక్కడ ఏం జరగలేదు అంటూ కూడా చెప్తా ఉండే. సో మీ బాధ ఏంటి అసలు? ముందుగా వరుణ్ గారు, అలాగే అమ్మ పద్మశ్రీ మందాకృష్ణ మాదిరి గారి తరపున మీ అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. రైట్, చెప్పండి దయాకర్. ఈ యొక్క విషయాలు మనం గమనించాలి వరుణ్ గారు. మనం దళితులుగా సమాజంలో మనం ఎంత పడుతున్నామో అన్నది క్లారిటీగా కనబడుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన శైలిని కూడా వాళ్ళు టార్గెట్ చేసి ప్రత్యేకంగా మీ నాన్న తాగుతారు, నాన్న పోతు, మీ అన్నయ్య, మీ సోదరులు స్మోక్ చేస్తారు, ఇలాంటి ప్రతి ఒక్క విషయం కూడా అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ కాకుండా అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితిని కూడా వాళ్ళు మనసులో చాలా నాటుకుపోయే విధంగా చేశారు. రైట్ రైట్ లక్ష్మీకాంత్ గారు, చెప్పండి, చూశారు కదా ఈ యొక్క ఘటన మొత్తం కూడా. సో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని తెర మీదకి తీసుకురాలేదు, అక్కడ వాళ్ళని కూడా కొంతమందిని కూడా ఇచ్చేస్తా ఉన్నారు అన్నట్లు కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సో మీరేమంటారు లక్ష్మీకాంత్ గారు? సార్, మీకు ప్యానల్ సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. సార్, నా వాయిస్ డబుల్ వాయిస్ వస్తుంది సార్, ముందు క్లియర్ చేయండి. బాగానే వినిపెడుతుంది. ఓకేనండి, కంటిన్యూ. సార్, కుల వివక్ష అనేది ఇవాళ రోజున ఈ ఆధునిక యుగంలో అయితే నేను లేదు అని అంటానండి. ఎందుకంటే పాతకాలంలో మన తాతల ముత్తాతల కాలంలో ఊరు చివరిలో ఉండేవాళ్ళు ఇట్లాంటి మాటలన్నీ వచ్చాయి. కొంతమందిని రానివారు ఊర్లో కూడా అనే మాటలు పాతకాలంలో వినిపించాయి సార్. కానీ కాలం మారుతున్నా కొద్దీ కాలాలకు అతీతంగా ఉన్న ఇవాళ రోజున అన్ని కులాలని కలుపుకునే తత్వంతో ఇవాళ రోజున రాజకీయాలు అయితే చేస్తున్నారు, కానీ కొంతమంది నాయకులు జనాల మధ్య, ప్రజల మధ్య ఎక్కడా కూడా లేదండి ఈ కుల వివక్ష అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవాళ రోజున మాట్లాడితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కుల వివక్ష అనేది స్టార్ట్ అయ్యింది, దీనికి నాటు వేసింది ఎవరనేది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏమైనా డిబేట్లకు వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు, సార్ ఇవాళ ఈ టాపిక్ ఉందని చెప్పేసి అని అన్నప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని విషయాల గురించి క్షుణ్ణంగా నేను పరిశీలించిన తర్వాతే, నేను మాట్లాడిన తర్వాతే నేను డిబేట్ లోకి వచ్చి నేను స్పందిస్తాను సార్. ఇక్కడ పిఠాపురంలో జరిగింది ఏది అంటే, ఇద్దరు కుర్రోళ్ల మధ్య జరిగిన గొడవ. అంటే ఆ 13 సంవత్సరాల వయసులో ఏదో ప్రేమ అదిదని, ఏరా నువ్వు అమ్మాయితో మాట్లాడతావా అన్నట్టుగా ఉండేది. ఆ విషయం కుర్రోళ్ళు కొట్టుకున్నారు. ఈ ఇద్దరు కుర్రోళ్ళు కొట్టుకున్న తర్వాత ఆ తర్వాత 7th క్లాస్ పిల్లలు మళ్ళీ వచ్చి ఆ కుర్రోళ్ళ మీద దాడి చేయడం. ఇక్కడ ఒక లెక్చరర్ నో లేదంటే ఒక పీటీ మాస్టర్ నో లేకపోతే ఆ స్కూల్ యాజమాన్యానికి మనము దాన్ని ఆ రుద్దడం అనేది, కుల వివక్ష అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అండి, ఆ స్కూల్ కి, ఆ మండల పరిషత్తుకు సంబంధించిన దాంట్లో పదవుల్లో వాళ్ళ రోజున ఉన్న వాళ్ళు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి కులాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. ప్రతి దానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఒక కులానికి ఆపాదించడానికి వాళ్ళ రోజున స్కూల్లో లేదంటే కుల వివక్ష తగ్గడానికో అక్కడ ఆపాదించే వ్యక్తులు అయితే ఎవరు లేరని చెప్పేసి నేను బలంగా చెప్తున్నా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యలో ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇవాళ రోజున ఎవరైతే కొట్టుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు, వాళ్ళు స్కూల్లో బాగానే కూర్చుంటున్నారు, బాగానే పాఠాలు వింటున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, రాజకీయం అనేది రంగు పులుగు అని పిల్లల మీద. నాకు నిజంగా సార్, ఇప్పుడు మీరు ఒక వీడియో చూపిస్తే నాకు నిజంగా బాధ అనిపించింది. పిల్లల్ని ఇట్లాగా మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడించడం అనేది ఎంత సిగ్గుచేటు. అసలు నిజాలు ఎంతవరకు తెలుసు? ఈ డిబేట్ లో కూర్చొని మనం మాట్లాడుతున్నాము. ఇవాళ రోజున ఐశ్వర్య గారు వెళ్ళారు అంటారు,
లేదంటే ఆ ప్రశ్నలకు సంబంధించిన ఛానల్ రావణ నేతలు వెళ్ళాడు అంటున్నారు, లేదంటే నాని నేతలకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళారని చెప్పేసి అని అంటున్నారు. ఇవాళ రోజు నాకు చేసిన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తా ఉంటే ఎంత భయానక పరిస్థితులు అనిపిస్తా ఉంటాయి. ఏంటంటే కోర్టులు ఆశ్రయించాలంటారు, పిల్లలతో మాట్లాడించాలంటారు. పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధం లేని విషయం, వాళ్ళు పిల్లలను స్కూల్ పంపించడం వరకు అయితే పిల్లల తల్లిదండ్రులు ఇంటికి కూడా వెళ్ళి మైకులు పెట్టి మాట్లాడే దుర్బుద్ధి అయిపోయింది సార్ ఇవాళ రోజున. నేను అదే ఇది ఒక రాజకీయ కోణంలోనే పిల్లల మీద కుల వివక్ష అనేది ఒక రుద్దుతున్నారు కానీ. రైట్ లక్ష్మీకాంత్ గారు, మీరు అన్నది కరెక్టే. కాకపోతే అక్కడ ఉన్న విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు, మీ అమ్మ అలాంటిది, మీ నాన్న ఇలాంటాడు, మీ నాన్న తాగుబోతు అందుకే చచ్చిపోయాడు, మీ అమ్మనికి పెళ్లి చేయదు, నువ్వు ఎవరిని తీసుకుని వెళ్ళిపో, ఈ మాటలు అనేవి విద్యార్థుల మీద రుద్దటం అనేది తప్పు అనేది వాదన. విద్యార్థుల పక్క మనం ఒక పక్కన వాళ్ళని తీసుకురాకూడదు, కరెక్టే. బట్ ఇక్కడ అవి కూడా చూపించకపోతే, సమాజంలో ఇలా జరుగుతుందని కూడా చూపించకపోతే ఇంకెలా తెలుస్తుంది బయటికి అనేది ఒక వాదన. సార్ నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను. ఆయన ఇన్ని చెప్తున్నారు కదా, ప్రశ్న వచ్చారు, బొజ్జ ఐశ్వర్య గారు వచ్చారని చెప్తున్నారు.